కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారికి మేము ఆత్మీయులు, అదే సమకాలికులము, ఒకటి దగ్గర చదువుకున్నాము. కానీ మేమంతా కాలేజీల లోపల ఎంటర్ వచ్చినా ఈయన తన నమ్ముకున్న సిద్ధాంతాన్ని దూరం. నేను కూడా ఎప్పుడు ఎస్ఎఫ్ఐ మీటింగ్లలో పోయేవాడిని, కానీ మెంబర్ని కాదు. ఈయన ఉన్నాడు కదా, ఇది మేమంతా ఎన్ఎస్సీ ఉండి మేము యూనివర్సిటీని ఎలక్ట్ చేస్తూ ఉంటే నా కొడుకు పేరే విప్లవ్ కుమార్ అని పెట్టినాం. పూర్తి పేరు చెప్పాలంటే నక్సల్బరీ విప్లవ్ కుమార్ అని పెట్టాం. అది పోనివ్వండి, నా గురించి కాదు, సుధాకర్ గురించి. ఆయన ఎన్ని మేము చెప్పినా ఈ పార్టీలో రాలేదు. బాధగారి మేము ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంటే ఈ అజీజ్ పాషా కానీ ఆయన కానీ మాకు ఇద్దరు యూత్ని అటాక్ చేసేటటువంటి పర్సనాలిటీస్ ఉంటాయి. సుధాకర్ రెడ్డి చాలా మితవాది, ఎక్కువ మాట్లాడాడు, కానీ చాలా తెలివిగా చాలా చదువుకొని ఉంటాడు. నాకు ఆయనకి ఎన్నోసార్లు ఘర్షణ జరిగేది, మాట్లాడుకునేటోళ్ళవి అన్నీ చేసుకుంటాం. మొన్న నేనేదో నా మ్యాగజైన్కి రాయాలంటే ఒక ఆర్టికల్ పంపించాను. దాంట్లో మా పాత పరిచయాల గురించి, ఆయన కమిట్మెంట్ గురించి, దానికన్నా ఎక్కువ నా కమిట్మెంట్ గురించి. ఎందుకంటే నేను పుట్టింది 4 గోడలు, కమ్యూనిస్టు సాహిత్యం యొక్క 4 గోడల్లో నేను పుట్టినాం. మా అన్నగారి దగ్గర ఉన్నందుకు, మధుమోహిత్రి గారికి దగ్గర ఉన్నందుకు మేము పుట్టాం. మేము ఆ అట్మాస్ఫియర్లో పెరిగిన ఆ కాలం లోపల ఎవ్వరూ ఆఫీస్ బేరర్ యూనివర్సిటీ ఎలక్ట్ అయిన వాళ్ళు లేరు. ఒక సదానందన్ ఉండే, ఆ పిల్లడు ఎస్ఎఫ్ఐ పిల్లడు, కానీ ఎస్ఎఫ్ఐ పుట్టి ఏదైనా కానివ్వండి, నా కమిట్మెంట్ మీరు ఎంత స్పీచ్లలో చూసుండొచ్చు, అసెంబ్లీలో చూసుండొచ్చు, పార్లమెంట్లో చూసుండొచ్చు. అర్బన్ నక్సలైట్లు అంటారా, నక్సలైట్ అంటారా, ఏమనకుండా మానవవాది అంటారా, లేకపోతే ఏది ఉన్నా కానీ సోషలిజంని నమ్ముకున్నవాడిగా నేను అన్నిటికన్నా కమ్యూనిస్ట్ పార్టీని ఎందుకు ఎక్కువగా ప్రేజ్ చేస్తూ ఉన్నారంటే అదొక్కటే పార్టీ ఇంతవరకు జరగకుండా ప్రజల గురించి ఏది కావాలనుకున్నదో ఇవాళ 1911 అదే పార్టీ కొన్ని ముందుకు వస్తూ ఉంటుంది. అది మీకు వేరే పార్టీలలో కనపడదు. సుధాకర్ రెడ్డి దాంట్లో ఒక భాగం. కాబట్టి సుధాకర్ రెడ్డి గారికి ఎంత మనం పెద్ద చెప్పుకున్నా కానీ ఆయన ఏం చేయాలో సమాజానికి చేశాడు, ప్రజలకు చేశాడు. అతి ఉత్తమమైన పోస్ట్కి జనరల్ సెక్రటరీ సిపిఐకి అయినంటే అది చిన్న మాట కాదు, అది చాలా పెద్ద మాట. చాలా గర్వం ఉంది, నాకు గర్వంగా భావిస్తూ ఉన్నాను. మన దగ్గర నుంచి మనకు తెలిసిన మన